ఓం శ్రీ మాత్రే నమః. అందరికీ నమస్కారం. మేషరాశి వారికి నా నమస్కారాలు. నమస్కారం స్నేహితులారా, ఈ రోజు చెప్పబోయే విషయాన్ని వింటే మీరు ఆశ్చర్యపోతారు. మరియు అంతకంటే ముందుగా ఓ దేవతల దేవుడైన మహాదేవ, ఈ వీడియోని ఎవరైతే లైక్ చేసి అలాగే కామెంట్ సెక్షన్ లో జై శనిదేవ, జై అరహర మహాదేవ అని కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేసే వారి ఇంట్లో ఎప్పుడు ధనానికి కొరత ఉండకూడదు. వారి జీవితంలో ఎల్లప్పుడూ సంతోషాల వర్షం కురుస్తూ ఉండాలి. భగవంతుడా భోలేనాథ, మీ నిజమైన భక్తులపై మీ కృపను ఉంచాలని నా విన్నపం. మరియు స్నేహితులారా, ఈ రోజు మీకు చాలా ప్రత్యేకమైన మరియు అద్భుతమైనదిగా నిరూపించబోతుంది. మీ అందరి జీవితంలో పెద్ద మార్పులు సంకేతాలు ఈ రోజు కనిపిస్తాయి. మీ కుటుంబంలో ఒక శుభవార్త తలుపు తట్టబోతున్న సమయం కూడా ఇదే. దీనిని విని మీ కళ్లల్లో ఆనంద బాష్పాలు వస్తాయి. ఇప్పటి వరకు మీరు పడుతున్న కష్టాలు, మీ దారిలో వస్తున్న అడ్డంకులు అన్ని నెమ్మదిగా తొలగిపోతాయి. మహాదేవుడి ఆశీస్సులతో ఈ రోజు మీ అదృష్టం నీటిలాగా స్వచ్ఛంగా కనిపిస్తుంది. ఇకపై అదృష్టం మీ ప్రతి అడుగులోనూ తోడుగా ఉంటుందని మీరు అనుభూతి చెందుతారు. ఈ రోజు మీకు 2 దివ్య శక్తులు లభిస్తాయి. మొదటి శక్తి సమస్యలను ఓడించే అదృశ్య బలం, మరియు రెండవ శక్తి జీవితంలోని ప్రతి రంగంలో విజయం సాధించే దివ్య మార్గం. ఈ శక్తులు మీ జీవితానికి ఒక కొత్త దిశను ఇవ్వబోతున్నాయి. ఈ రోజు అతిపెద్ద మార్పు ఏమిటి అంటే, మీ జీవిత చక్రం వేగంగా తిరగడం మొదలుపెట్టింది. మీరు ఊహించని అవకాశాలు అకస్మాత్తుగా మీ చేతిలోకి వస్తాయి. సంవత్సరాలుగా అసంపూర్తిగా ఉన్న పనులన్నీ కూడా పూర్తవుతాయి. మీ ప్రయత్నాలకు ప్రతిఫలం లభించబోతుంది. మాతా లక్ష్మి ఆశీర్వాదం ఈ రోజు ప్రత్యేకంగా మీ జీవితంలోకి రాబోతుంది. ఆమె కృప సంకేతాలు స్పష్టంగా చెప్తున్నాయి. ఇకపై మీ ఇంటికి సుఖం, సంపద, ధనం మరియు ఐశ్వర్యం రాక మొదలవుతుంది. ఇప్పటి వరకు ఆర్థిక ఇబ్బందులు మిమ్మల్ని వేధించినట్లయితే ఈ రోజు నుండి ఆ సమస్య కూడా నెమ్మదిగా తొలగిపోతుంది. లక్ష్మీమాత ఈ ఆశీర్వాదం మీ ఇంటిని ఖజానాతో నింపబోతుంది. మరియు స్నేహితులారా, శనిదేవుడి ఆశీర్వాదం మీకు చాలా గొప్ప ఆనందాన్ని తీసుకొస్తుంది. ఆయన త్రాసు అత్యంత ఖచ్చితమైన న్యాయం చేస్తుంది. మీరు సంవత్సరాలుగా ఎదురు చూస్తున్న ఆనందాన్ని ఆయన ఇప్పుడు మీ జీవితంలో ఇవ్వబోతున్నారు. మీకు అన్యాయం చేసిన వారు, మీ శ్రమ హక్కును లాక్కోవడానికి ప్రయత్నించిన వారికి ఇప్పుడు కష్టకాలం. అయితే మీకు సంతోషాల ద్వారాలు తెరుచుకోబోతున్నాయి. ఈ రోజు అతిపెద్ద శుభవార్త ఏమిటి అంటే, మీ అదృష్టం యొక్క నక్షత్రం ఎంతగా ప్రకాశిస్తుందంటే, ఇప్పుడు లాటరీ లాంటి పెద్ద విజయాలు కూడా మీ జీవితంలోకి ప్రవేశించవచ్చు. అది డబ్బు రూపంలో కావచ్చు, వ్యాపారంలో పురోగతి కావచ్చు, లేదా కుటుంబంలో కొత్త ఆనందం రాక కావచ్చు. ప్రతి రూపంలోనూ మీరు మహాదేవుడు మరియు లక్ష్మీమాత కృప మీ జీవితాన్ని మారుస్తుందని అనుభూతి చెందుతారు. స్నేహితులారా, ఈ జ్యోతిష కార్యక్రమం కేవలం భవిష్యవాణి మాత్రమే కాదు, ఈ రోజు నుండి మీకు కొత్త దిశనివ్వబోయే మీ జీవిత సత్యం. కాబట్టి దీనిని మొదటి నుండి చివరి వరకు తప్పకుండా చూడండి. మరియు భోలేనాథుడిని నిజమైన భక్తులు ఆయనను ఎప్పుడు కూడా అవమానించారు అని గుర్తుంచుకోండి. మహాదేవుడి ఆశీస్సులతో ఈ రోజు మీకు ఆనందంగా మారబోతుంది. ఈ దివ్య శక్తి ఎల్లప్పుడూ కూడా మీ జీవితంలో ఉండాలని మీరు కోరుకుంటే ఈ వీడియోని ఇప్పుడే లైక్ చేయండి. అలాగే కామెంట్ సెక్షన్ లో అరహర మహాదేవ అని తప్పకుండా కామెంట్ చేయండి. ఇది మీ విశ్వాసాన్ని బలోపేతం చేయడమే కాక భోలేనాథుడు మీ జీవితంలో మరిన్ని అద్భుతాలు చేస్తారు. స్నేహితులారా, ఇప్పుడు మీ జీవితంలో ఏ శుభయోగాలు ఏర్పడుతున్నాయి, ఏ శుభవార్తలు రాబోతున్నాయి, మీ ప్రేమ జీవితం మరియు ఆరోగ్యంపై దాని ప్రభావం ఏమిటి, మరియు రాబోయే కాలంలో మీ జీవితంలో కొత్త శిఖరాలను ఎలా చేరుకుంటారో వివరంగా తెలుసుకుందాం. మహాదేవుడి కృప ఏ భక్తుడిపై పడితే అతని జీవితంలో అకస్మాత్తుగా అతడు ఊహించని మార్పు వస్తుంది. ఈ రోజు మీకు కూడా అదే జరుగుతుంది. మీ ముందు నిలబడి ఉన్న గోడలు నెమ్మదిగా కూలిపోతాయని మీరు అనుభూతి చెందుతారు. దారులు తెరుచుకుంటాయి మరియు అదృష్టం యొక్క ద్వారం విశాలమవుతుంది. మీరు సంవత్సరాలుగా ఎదురు చూసిన సమయం కూడా ఇదే. మహాదేవుడు మీ జీవితంలో ప్రతి భయాన్ని మరియు ప్రతి అడ్డంకిని అధిగమించే శక్తిని నింపుతారు. ఈ రోజు మీ జీవితంలో ఒక అదృశ్య సానుకూల శక్తి ప్రవాహం మొదలవుతుందని మీరు చూస్తారు. ఈ శక్తి మీకు ఆత్మవిశ్వాసాన్ని ఇవ్వడమే కాక మీ ఆలోచనలను కూడా శక్తివంతం చేస్తుంది. మీ నిర్ణయాలు ఇప్పుడు సరైన దిశలో ఉంటాయి. ఎందుకంటే మహాదేవుడి కృపతో మనసులోని భ్రమ మరియు సందేహం తొలగిపోతాయి. ఇంతకు ముందు మీరు ఆలోచించి ఆగిపోయిన పని ఈ రోజు దృఢ సంకల్పంతో చేసే ధైర్యం
లభిస్తుంది మరియు విజయం కూడా చేకూరుతుంది. లక్ష్మీమాత ఆశీర్వాదం మీ ఇంటిపై ప్రత్యేకంగా కురుస్తుందని ఈ రోజు మీరు అనుభూతి చెందుతారు. ఆమె కృపతో డబ్బు కొరత యొక్క ద్వారం ముగుస్తుంది మరియు శ్రేయస్సు యొక్క కొత్త అధ్యాయం ప్రారంభమవుతుంది. ఈ రోజు ఏదైనా ఊహించని వనరు నుండి ధనలాభం కలగవచ్చు. కొన్నిసార్లు ఆలోచించకుండా అకస్మాత్తుగా మీ ప్రపంచాన్ని మార్చే శుభవార్త వస్తుంది. అనగా బ్యాంక్ నుండి ఏదైనా మంచి సమాచారం రావడం, ఆగిపోయిన పాత డబ్బు తిరిగి రావడం లేదా ఏదైనా పెద్ద ఒప్పందం మీ చేతికి రావడం. ఇదంతా కూడా లక్ష్మీమాత ఆశీర్వాదంతో సాధ్యమవుతుంది. శనిదేవుడి ఆశీర్వాదం ఈ రోజు మీకు అతిపెద్ద రక్షక కవచం లాగా నిలబడుతుంది. ఆయన మిమ్మల్ని ప్రతి చెడు ప్రభావం నుండి రక్షిస్తారు మరియు మీకు అన్యాయం చేసిన వారికి కఠినమైన గుణపాఠం నేర్పుతారు. శనిదేవుడి న్యాయం అత్యంత నిష్పక్షపాతమైనదని గుర్తుంచుకోండి. మీరు నిజమైన మార్గంలో ఉండి కష్టపడే వారైతే ఇప్పుడు మీకు సరైన ఫలితం లభిస్తుంది. మిమ్మల్ని బాధ పెట్టిన వారు, మోసం చేసిన వారు, మీ హక్కును లాక్కున్న వారికి అంతం దగ్గర పడింది. ఇప్పుడు వారి ఎత్తులు వారికే భారమవుతాయి మరియు మీ తల గర్వంతో పైకి లేస్తుంది. ఈ రోజు మీ ప్రేమ జీవితం గురించి పెద్ద మార్పు జరగబోతుందని కూడా చెప్తున్నాము. మీరు ఎక్కువ కాలం నుండి ఏదైనా సంబంధంతో బాధపడుతుంటే ఇప్పుడు అందులో సుధారం కనిపిస్తుంది. మీ జీవిత భాగస్వామి లేదా ప్రేమైన వ్యక్తి ఇప్పుడు మీ భావాలను అర్థం చేసుకోవడం ప్రారంభిస్తారు. అదే విధంగా నిజమైన ప్రేమ కోసం వెతుకుతున్న వారి జీవితంలో కూడా ఈ రోజు ఏదైనా కొత్త శుభ సంకేతం కూడా కనిపిస్తుంది. మహాదేవుడు మరియు పార్వతీ మాత ఆశీర్వాదం ప్రేమ బంధాలను మరింత గాఢం చేస్తుంది. ఆరోగ్యపరంగా కూడా ఈ రోజు మంచిగా ఉండబోతుంది. ఎక్కువ కాలం నుండి అనారోగ్యంతో బాధపడుతున్న వారికి ఇప్పుడు ఉపశమనం లభిస్తుంది. మనసు మరియు శరీరం రెండింటిలోనూ ఒక కొత్త శక్తి ప్రవహిస్తుందని మీరు చూస్తారు. ఎవరో మీకు కొత్త జీవితాన్ని ఇచ్చినట్లుగా ఇదంతా మిమ్మల్ని అంతర్గతంగా బలోపేతం చేస్తున్న భోలేనాథుడి కృప. ఈ రోజు మీ అదృష్టం చీకటి రాత్రి తర్వాత సూర్యుడి మొదటి కిరణం వచ్చినట్లుగా ప్రకాశిస్తుంది. ఇప్పుడు మీ అదృష్టం స్వచ్ఛమైన నీటిలాగా స్పష్టంగా కనిపిస్తుంది. ఏ భ్రమ లేదా చీకటి ఇకపై మీ జీవితంలో చోటు చేసుకోదు. మీ గుర్తింపు, మీ శ్రమ మరియు మీ కర్మ ప్రపంచం మొత్తంలో వెలుగును ప్రసరింపజేసే సమయం కూడా ఇది. ఈ రోజు అతిపెద్ద శుభవార్త ఏమిటి అంటే జీవితంలో అకస్మాత్తుగా గౌరవం, ధనం రెండింటిని ఇచ్చే ఒక అవకాశం వస్తుంది. ఈ అవకాశం లాటరీ లాంటిదిగా ఉంటుంది. మహాదేవుడి కృపతో ఈ రోజు మీ చేతికి సంతోషాలతో నింపబోతుంది. స్నేహితులారా, మీరు నిజమైన మనసుతో భోలేనాథుడిని పూజిస్తే మరియు ఆయన పేరును హృదయపూర్వకంగా తీసుకుంటే ఈ రోజు మీ జీవితంలో ఒక మార్పు జరగబోతుంది. దాని ప్రతిధ్వని మీ కుటుంబం మొత్తం వరకు చేరుకుంటుంది. మీ ఇంట్లోని చిన్నవారు, పెద్దవారు అందరికీ దీని ప్రయోజనం లభిస్తుంది. ఈ సమయం మీ మొత్తం వంశానికి మరియు కుటుంబానికి శుభప్రదం. ఈ శుభశక్తి మీ జీవితంలో నిరంతరం ఉండాలని మీరు కోరుకుంటే భగవంతుడి నామాన్ని ఎప్పుడు మర్చిపోకండి. ఈ రోజు నుండే ప్రతి ఉదయం మరియు సాయంత్రం ఓం నమ శివాయ అని జపం తప్పకుండా చేయాలని నియమం పెట్టుకోండి. దీని వలన మీ ఇంట్లో సుఖ సంపదలు రావడమే కాక నకారాత్మక శక్తి కూడా శాశ్వతంగా దూరమవుతుంది. మీ జీవితంలో ఏదైనా శుభ సమాచారం పత్రం లేదా సందేశం రూపంలో రాబోతున్నట్లు కూడా ఈ రోజు సంకేతాలు ఉన్నాయి. మీకు ఏదైనా ఉద్యోగం, వ్యాపారం లేదా ఆస్తికి సంబంధించిన పెద్ద శుభవార్త లభించవచ్చు. ఈ సందేశం విన్నా లేదా చదివిన మీ కుటుంబం మొత్తం ఆనందంతో ఉప్పొంగిపోతుంది. ఈ సంకేతం లక్ష్మీమాత మరియు శనిదేవుడు ఇద్దరు సంయుక్త ఆశీర్వాదం. మరియు స్నేహితులారా, అన్నిటికంటే ముఖ్యంగా ఈ రోజు మీ జీవిత గమ్యాన్ని మార్చబోతుంది. మీ అదృష్టం కూడా ఇతరులలాగా ఎప్పుడు ప్రకాశిస్తుందో అని మీరు ఇంతకు ముందు అనుకునేవారు. ఆ సమయం ఈ రోజు వచ్చేసింది. మహాదేవుడు మిమ్మల్ని ఎన్నుకున్నారు. మరి భోలేనాథుడు ఎవరినైనా ఎన్నుకుంటే వారి జీవితం అసాధారణంగా మారుతుంది. అకస్మాత్తుగా ప్రజలు మీ పట్ల గౌరవం చూపడం ప్రారంభిస్తారని మీరు అనుభూతి చెందుతారు. ఇంతకు ముందు చేదుగా ఉన్న సంబంధాల్లో కూడా ఇప్పుడు మాధుర్యం వస్తుంది. మీ పేరు, మీ పని మరియు మీ ప్రతిష్ట ఇప్పుడు ప్రతి చోట పెరగబోతున్నాయి. స్నేహితులారా, ఈ రోజు సమయం ఎంత శక్తివంతమైనదంటే మీ జీవితంలోని ప్రతి దిశలోనూ దివ్యకాంతి వ్యాపిస్తుంది. మీరు సంవత్సరాలుగా దాచుకున్న కలలు నెమ్మదిగా నిజమవుతాయని మీరు అనుభూతి చెందుతారు. ఇది మహాదేవుడి కరుణ ఫలితం. ఇప్పుడు మీ శ్రమ వృధా కాదు. మీరు అనుభవించిన కష్టాలు, చేసిన పోరాటం ఇప్పుడు మీకు ఫలితాలను ఇవ్వబోతున్నాయి. మహాదేవుడి కృపతో ఈ రోజు మీ జీవితంలో రెట్టింపు శక్తులు సక్రియం అవుతున్నాయి. మొదటి శక్తి చెడు అలవాటు మరియు ప్రతికూల ఆలోచనల నుండి ముక్తి. ఈ శక్తి మిమ్మల్ని నెమ్మదిగా లోపల నుండి శుభ్రంగా మరియు పవిత్రంగా చేస్తుంది. మీరు పదే పదే చేసే తప్పుల నుండి ఈ రోజు తప్పించుకోవడానికి ప్రేరణ లోపల నుండే లభిస్తుంది. రెండవ శక్తి ధైర్యం మరియు ఆత్మవిశ్వాసం. ఇప్పుడు మీరు ఏ పరిస్థితుల్లోనూ భయపడరు, ధైర్యంగా దాన్ని ఎదుర్కొంటారు. ఈ శక్తి మిమ్మల్ని
మీ లక్ష్యాల వద్దకు చేరుస్తుంది. లక్ష్మీమాత ఈ రోజు తన భక్తులపై ప్రత్యేక కృపను కురిపిస్తుంది. ఆమె ఆశీర్వాదంతో మీ ఇంట్లో అకస్మాత్తుగా డబ్బు వర్షం కురవచ్చు. మీ వ్యాపారం లేదా ఉద్యోగంలో ఇప్పటి వరకు అడ్డంకులు ఉంటే ఆ అడ్డంకులు ఈ రోజు నుండి తొలగిపోతాయి. మీకు కొత్త అవకాశం వస్తుంది. ఇది మీకు ఆర్థిక లాభం ఇవ్వడమే కాక మీ గౌరవాన్ని కూడా పెంచుతుంది. ఏదైనా పాత ఆగిపోయిన డబ్బు ఈ రోజు అకస్మాత్తుగా తిరిగి రావడం కూడా సాధ్యమే. లక్ష్మీ సంకేతం ఏమిటి అంటే ఇకపై మీ ఇంట్లో ఎప్పుడు ధనానికి కొరత ఉండదు. శనిదేవుడి కృపతో ఇప్పుడు మీ జీవితంలో న్యాయం స్థాపించబడుతుంది. శనిదేవుడు ఎప్పుడు అన్యాయాన్ని సహించాడు అని గుర్తుంచుకోండి. మీరు నిజాయితీ మరియు కష్టపడే మార్గంలో ఉంటే ఈ రోజు నుండి మీ శత్రువులు బలం తగ్గుతుంది. మీతో మోసం చేసిన వారికి ఇప్పుడు వారి కర్మ ఫలితం లభించబోతుంది. వారి దారులు మూసుకుపోతాయి మరియు మీకు కొత్త దారులు తెచ్చుకుంటాయి. ఇదే శనిదేవుడి ఖచ్చితమైన న్యాయం. ఈ రోజు మీ ప్రేమ జీవితంలో కూడా అద్భుతమైన మార్పు రాబోతుంది. ఎక్కువ కాలం నుండి సంబంధాలు ఒంటరితనాన్ని అనుభవిస్తున్న వారికి ఇప్పుడు వారి జీవితంలో కొత్త ప్రారంభం కాబోతుంది. మీ భాగస్వామి మిమ్మల్ని అర్థం చేసుకోవడం ప్రారంభిస్తారు మరియు మీ ఇద్దరి మధ్య ప్రేమ మరియు విశ్వాసం గాఢమవుతాయి. అదేవిధంగా వారి బంధం ఇప్పటికే బలంగా ఉన్న వారికి ఈ సమయం మరింత శుభప్రదం. మీకు మీ బంధంలో కొత్త శక్తి మరియు మాధుర్యాన్ని అనుభూతి చెందుతారు. ఇదంతా కూడా మాతా పార్వతి మరియు మహాదేవుడి ఆశీర్వాదంతో సాధ్యమవుతుంది. మరియు స్నేహితులారా, ఈ రోజు అతిపెద్ద శుభ సంకేతం ఏమిటంటే మీ జీవితంలో అంతా మార్చేసే ఒక సందేశం వస్తుంది. ఈ సందేశం ఏదైనా ఉత్తరం, ఫోన్ కాల్, ఈమెయిల్ లేదా అకస్మాత్తుగా లభించిన అవకాశం రూపంలో ఉండవచ్చు. ఈ సందేశం మీ జీవిత అదృష్టాన్ని మార్చబోతుంది. మీరు దానిని విన్నప్పుడు లేదా చూసినప్పుడు మీ సంతోషానికి అవధులు ఉండవు. మీ కుటుంబం మొత్తం ఈ అవకాశాన్ని ఆనందిస్తుంది. ఇప్పుడు మీరు ఏ మార్గంలో నడవాలో అర్థం చేసుకోవడంలో మీకు ఎలాంటి ఇబ్బంది ఉండదు. ఇంతకు ముందు మసకగా కనిపించిన దారులు ఈ రోజు ఖచ్చితంగా స్పష్టంగా కనిపిస్తాయి. ఇది మహాదేవుడి ఆశీర్వాదం. ఇప్పుడు భ్రమ మరియు సంకేతకత స్థానంలో స్పష్టత మరియు ఆత్మవిశ్వాసం వస్తుంది. ఈ రోజు మీ చేతికి లాటరీ కంటే తక్కువ కానీ పెద్ద శుభవార్తలు రావచ్చు. అకస్మాత్తుగా ధనప్రాప్తి కావచ్చు, ఏదైనా పెద్ద ఒప్పందం ఖరారు కావచ్చు, లేదా మీ జీవితాన్ని రాత్రికి రాత్రే మార్చే అవకాశం లభించవచ్చు. ఇది కేవలం యాదృచ్ఛికం కాదు. ఇది మహాదేవుడు మరియు లక్ష్మీమాత ప్రణాళిక. ఇది ఇప్పుడు మీ జీవితంలో వ్యక్తమవుతుంది. మరియు స్నేహితులారా, ఈ రోజు మీకు చాలా శుభ సంకేతాలు ఇస్తాయి. ఎక్కువ కాలం నుండి ఏదో ఒక అదృశ్య చెయ్యి మీ శరీరం మరియు ఆత్మను నయం చేస్తున్నట్లు మీకు అనిపిస్తుంది. ఉదయం నుండి రాత్రి వరకు మీ శరీరంలో తాజాదనం మరియు మనసు ప్రసన్నత ఉంటాయి. ఇది ఆరోగ్యం ఇప్పుడు మీ అతిపెద్ద బలం కాబోతుందనడానికి సంకేతం. మరియు ఈ సమయం చాలా విలువైందని గుర్తుంచుకోండి. దీన్ని చేజార్చుకోకండి. ఏదైనా అవకాశం మీ ముందుకు వస్తే వెంటనే దాని ప్రయోజనాన్ని పొందండి. ఈ అవకాశం మీకు జీవితాంతం గుర్తుండిపోతుంది మరియు మీ కుటుంబం మొత్తం అదృష్టాన్ని మారుస్తుంది. మీ ఇంట్లో ఈ సంతోషాల అలలు లేవబోతున్నాయి. ఇంతకు ముందు మీ జీవితాన్ని చూసి నవ్విన వారు ఇప్పుడు మీ విజయాన్ని చూసి ఆశ్చర్యపోతారు. మీ పొరుగువారు, బంధువులు మరియు పరిచయస్తులు అందరూ అదృష్టం మీ జీవితాన్ని ఎలా మార్చింది అని చెప్తారు. ఇదంతా కూడా భోలేనాథుడి శక్తి. ఈ రోజు ఏదైనా పాత కళ అకస్మాత్తుగా నెరవేరడం కూడా జరగవచ్చు. అనగా మీకు కొత్త ఇల్లు లభిస్తుందని, కారు లభిస్తుందని లేదా వ్యాపారంలో విజయం లభిస్తుందని మీరు ఎప్పుడైనా అనుకుంటే ఇప్పుడు ఆ కళ నిజం కాబోతుంది. మీ కర్మలు మరియు భగవంతుడి కృప కలిసి మీ జీవితంలో ఈ అద్భుతాన్ని సృష్టించబోతున్నారు. స్నేహితులారా, ఈ సమయం మీకు అహంకారాన్ని నివారించాలని కూడా నేర్పుతుంది. విజయం వచ్చినప్పుడు తరచుగా ప్రజలు అహంకారానికి లోనవుతారు మరియు అదే వారి పతనానికి కూడా కారణమవుతుంది. మహాదేవుడి సందేశం ఏమిటి అంటే విజయాన్ని ఆస్వాదించండి, కానీ వినయాన్ని ఎప్పుడు వదలకండి. మీరు ఎంత వినయంగా ఉంటే భగవంతుడి కృప అంతగా మీపై ఉంటుంది. ఈ రోజు మరో ముఖ్యమైన విషయం ఏమిటి అంటే మీ ఇంట్లో ధార్మిక వాతావరణం ఏర్పడుతుంది. ఏదైనా పూజ లేదా పవిత్ర కార్యం నిర్వహించబడవచ్చు లేదా పూర్తి కావచ్చు. ఈ సమయంలో మీరు భోలేనాథుడికి జలాభిషేకం చేస్తే దాని ఫలితం అనేక రెట్లు పెరుగుతుంది. అందుకే ఈ రోజు ప్రతి దృష్టికోణం నుండి శుభప్రదం మరియు మంగళకరం. మీరు నిజాయితీ, శ్రమ మరియు దేవుడిపై విశ్వాసం కలిగి ఉన్నప్పుడు మాత్రమే జీవితంలో పెద్ద విజయాలు లభిస్తాయని గుర్తుంచుకోండి. మహాదేవుడి ఆశీర్వాదం మీతో ఉంది కాబట్టి ఇప్పుడు మిమ్మల్ని ఎవరూ ఆపలేరు. స్నేహితులారా, జీవితంలో మార్పులు వచ్చే సమయం వచ్చినప్పుడు ముందుగా వాతావరణం మారుతుంది. ఈ రోజు మీ చుట్టూ ఒక రకమైన శాంతి మరియు సానుకూలత వ్యాపించిందని మీరు అనుభూతి చెందుతారు. ఇది మహాదేవుడి కృప ఇప్పుడు మీ జీవితంలో పూర్తిగా దిగి వచ్చిందనడానికి సంకేతం. మీ చుట్టూ తిరుగుతున్న చీకటి, కష్టం మరియు ప్రతికూలత అన్ని నెమ్మదిగా తొలగిపోతాయి. ఉదయం కాగానే రాత్రి చీకటి ఎలా మాయమవుతుందో అలాగే ఈ రోజు నుండి మీ జీవితంలోని ప్రతి చీకటి
చీకటి తొలగడం ప్రారంభమయ్యింది. మహాదేవుడి ఆశీర్వాదంతో ఈ రోజు మీరు కేవలం ఊహించుకున్న దారులు మీ ముందు తెరుచుకుంటాయి. మీ అసంపూర్తి కలలు పూర్తి చేసే శక్తి లభిస్తున్న సమయం కూడా ఇదే. మీ జీవితంలో పూర్తి చేయాలనే ఆశ కేవలం అంచనాలకే పరిమితమైన ఏదైనా కల ఉంటే ఈ రోజు ఆ కళ నిజ రూపం దాల్చవచ్చు. అనగా మీరు కొత్త వ్యాపారం ప్రారంభించాలని అనుకుంటే అకస్మాత్తుగా మూలధనం వనరు లభిస్తుంది. ఉద్యోగంలో పదోన్నతి కావాలనుకుంటే ఈ రోజు నుండి దాని దారి తెరుచుకుంటుంది. లక్ష్మీమాత ఆశీర్వాదం ఈ రోజు మీ ఇంటి మూలల్లో కూడా శ్రేయస్సు యొక్క ప్రతిధ్వని వినిపిస్తుందని సూచిస్తుంది. అకస్మాత్తుగా ధనప్రాప్తి కలుగుతుంది. అది జీతం పెరగడం రూపంలో కావచ్చు, ఏదైనా పాత పెట్టుబడి నుండి లాభం కావచ్చు, లేదా కుటుంబ సభ్యుల ద్వారా ఏదైనా పెద్ద ఆర్థిక శుభవార్త కావచ్చు. మాతా లక్ష్మి సంతోషించినప్పుడు ఆమె ఇంటికి ధనాన్ని మాత్రమే కాక సుఖం మరియు శాంతిని కూడా తీసుకొస్తారు. శనిదేవుడు ఈ రోజు స్పష్టం చేస్తున్నారు, మీతో మోసం చేసిన వారు మీ మంచి ఉద్దేశాలను తప్పుగా ఉపయోగించుకున్న వారి కోసం సమయం మారింది. ఇప్పుడు వారి అడుగులు ఆగిపోతాయి మరియు మీ దారులు తెరుచుకుంటాయి. శనిదేవుడి న్యాయం చాలా ఖచ్చితమైనది. మీరు నిజాయితీ మరియు శ్రద్ధతో పనిచేసి ఉంటే ఇప్పుడు మీకు దాని ఫలితం లభించడం ఖాయం. మీరు గుర్తింపు మరియు గౌరవాన్ని పెంచే అవకాశాలు ఇప్పుడు మీకు వస్తాయి. మరియు స్నేహితులారా, అలాగే ఈ రోజు సంబంధాలు సమస్యలు ఎదుర్కొంటున్న వారికి ఈ రోజు నుండి సంతోషాల కొత్త ప్రారంభమవుతాయి. మీ కుటుంబ సభ్యులు మీ భావాలను అర్థం చేసుకుంటారు మరియు మీ బంధంలో ప్రేమ మరియు విశ్వాసం ప్రవాహం పెరుగుతుంది. అదే విధంగా పెళ్లి కాని వారికి ఈ సమయం ఏదైనా కొత్త మరియు శుభబంధం రాకను సూచిస్తుంది. మరియు స్నేహితులారా, అలాగే మీరు ఎక్కువ కాలం నుండి ఏదైనా శారీరక సమస్యతో పోరాడుతున్న వారికి ఉపశమనం మరియు చికిత్స కోసం కొత్త దారులు తెచ్చుకుంటాయి. ఈ రోజు మీకు మీ జీవితంలో ఏదైనా పెద్ద శుభ సమాచారం కుటుంబ సభ్యుల ద్వారా రావచ్చు అని కూడా సంకేతం ఇస్తుంది. అనగా ఎవరికైనా కొత్త ఉద్యోగం లభించడం, వ్యాపారంలో విజయం సాధించడం, లేదా ఇంట్లో ఏదైనా శుభకార్యం జరగడం. ఈ సంఘటనలు అన్ని మీ జీవితంలో ఉత్సవ వాతావరణాన్ని సృష్టిస్తాయి. మహాదేవుడి ఆశీర్వాదం కేవలం భౌతిక సుఖ సౌకర్యాలకే పరిమితం కాదు, అది మీ ఆధ్యాత్మిక జీవితాన్ని కూడా ప్రకాశిస్తుంది. ఈ రోజు మీకు లోపల ఒక అదృశ్య శాంతి ఉందని మీరు అనుభూతి చెందుతారు. ఈ శాంతి మీకు ప్రతి పరిస్థితిని ఎదుర్కొనే సామర్థ్యాన్ని ఇస్తుంది. ఇప్పుడు మీరు ఏ సవాలు ముందు భయపడరు, కానీ దృఢత్వంతో దాన్ని ఎదుర్కొంటారు. ఇదే మహాదేవుడి అసలు ఆశీర్వాదం. ఈ భగవంతుడి కృప చూపినప్పుడు మనం మరింత వినయంగా ఉండాలి. విజయం వచ్చినప్పుడు అహంకారం వస్తే కృప తగ్గిపోతుంది. అందుకే ఎల్లప్పుడూ గుర్తుంచుకోండి, లభిస్తున్నదంతా భగవంతుడి దయే. ఈ రోజు అతిపెద్ద శుభవార్త ఏమిటి అంటే మీకు అకస్మాత్తుగా ఏదైనా లాటరీ కంటే తక్కువ కాని అవకాశం లభించవచ్చు. ఈ అవకాశం ధన గౌరవం రూపంలో లేదా కొత్త విజయ రూపంలో మీ జీవితంలోకి రావచ్చు. ప్రజలు మీ వైపు చూసి ప్రేరణ పొందుతారు మరియు ఈ వ్యక్తి నిజంగా భగవంతుడి ప్రియమైన భక్తుడే అని అంటారు. మీరు ఈ రోజు భగవాన్ భోలేనాథుడికి జలం సమర్పించి మరియు ఓం నమ శివాయ అని జపం చేస్తే దాని ఫలితం అనేక రెట్లు పెరుగుతుంది. ఈ జపం కేవలం మీ ఆత్మను శుద్ధి చేస్తుంది, కానీ మీ జీవితంలోని ప్రతి చీకటి కూడా దూరం చేస్తుంది. ఈ దివ్య ఉపాయాన్ని ఈ రోజు మీరు తప్పకుండా చేయాలి. ఇప్పుడు మీ ఇంటి ద్వారం వద్ద సంతోషాల అలలు నిరంతరం తలుపు తట్టే సమయం వచ్చింది. మీ తలరా ఇప్పుడు స్వచ్ఛమైన ప్రవహించే నీరు వలె స్పష్టంగా కనిపిస్తుంది. మహాదేవుడు మరియు మాతా లక్ష్మీ కృపతో ఈ రోజు మీ పేరు, మీ గౌరవం మరియు మీ భవిష్యత్తు ఉజ్వలంగా ఉండబోతున్నాయి. గుర్తుంచుకోండి, ఈ సమయం చాలా ప్రత్యేకమైనది. మీరు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటే రాబోయే సంవత్సరాల వరకు దాని ఫలితం లభిస్తూనే ఉంటుంది. అందుకే ప్రతి పనిని గౌరవంగా చేయండి మరియు ప్రతి అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. మనం నిజమైన మనసుతో భగవంతుడిని శరణు వేడి ఆయన చెప్పిన దివ్య ఉపాయాలు ఆచరిస్తే ఆయన మన జీవితంలోని అన్ని అడ్డంకులను తొలగించి సంతోషాలతో నింపుతారు. ఇప్పుడు మనం 5 మహా ఉపాయాలను వివరంగా తెలుసుకుందాం. వీటిని రోజు నుండి చేయడం వల్ల మీ జీవిత స్థితి మరియు దిశ మారుతుంది. మరియు మొదటిగా, మహాదేవుడిని సంతోష పెట్టడానికి అత్యంత సరళమైన మరియు శక్తివంతమైన ఉపాయం ప్రతిరోజు ఉదయం శివలింగంపై శుద్ధ జలం మరియు బిల్వ పత్రాలు సమర్పించడం. జలంలో కొద్దిగా గంగాజలం లేదా పచ్చి పాలు కలిపి సమర్పించాలని మరియు ప్రతి సమర్పణతో పాటు ఓం నమ శివాయ అని జపం చేయాలని గుర్తుంచుకోండి. ఈ ఉపాయం ధనం, ఆరోగ్యం మరియు శ్రేయస్సుతో ముడిపడి ఉన్న ప్రతి సంక్షోభాన్ని తొలగిస్తుంది. సంవత్సరాలుగా ఆగిపోయిన పని వేగం పుంజుకుంటుంది మరియు మీరు ఆశ వదులుకున్న చోటు నుండి కూడా ధనం రావడం మొదలవుతాయి. మరియు రెండవది, శనివారం రోజున రావి చెట్టు కింద దీపం వెలిగించి శనిదేవుడికి ఆవ నూనెను సమర్పించి ఆయన న్యాయం మరియు కృప కోసం ప్రార్థించండి. ఏదైనా పేద, వికలాంగుడు లేదా అవసరమైన వారికి నూనె, మినపప్పు లేదా
నల్ల నువ్వులను దానం చేయండి. ఈ ఉపాయం మీ జీవితం నుండి శత్రువులను దూరం చేస్తుంది, అడ్డంకులను నాశనం చేస్తుంది మరియు అకస్మాత్తుగా కొత్త అవకాశాలు ద్వారాలు తెరుస్తుంది. మీరు మీ జీవితంలో ఎక్కడి నుండో ఊహించని శుభవార్త వస్తుందని చూస్తారు. మరియు అలాగే ఈ రోజున ప్రధాన ద్వారం వద్ద నెయ్యి దీపం వెలిగించి లక్ష్మీమాతని ఆహ్వానించండి. దీపం వెలిగిస్తున్నప్పుడు ఓం శ్రీ మహాలక్ష్మియే నమః అనే మంత్రాన్ని 108 సార్లు జపించండి. ఈ ఉపాయం లక్ష్మీమాతను మీ ఇంటికి శాశ్వతంగా పిలుస్తుంది. అకస్మాత్తుగా ఆగిపోయిన ధనం లభిస్తుంది, మీ వ్యాపారంలో వృద్ధి ఉంటుంది మరియు ఇంటి ఖర్చులు పూర్తవుతాయి. ధనం లభించే ఆశ వదులుకున్న చోటు నుండి కూడా అద్భుతంగా ధనం లభిస్తుంది. మరియు 4వది, ఎక్కువ కాలం నుండి ఏదైనా అనారోగ్యంతో బాధపడుతున్న మరియు ఆరోగ్యం మెరుగుపడని వారికి మహామృత్యుంజయ మంత్ర జపం అతిపెద్ద వరం. రోజు కనీసం 21 సార్లు ఈ మంత్రాన్ని చదవండి. ఈ మంత్ర ఉచ్చారణ మీ అద్భుతంగా నయం చేసే శక్తి కలిగి ఉంటుంది. సంవత్సరాల పాత అనారోగ్యం కూడా నెమ్మదిగా దూరమవుతుంది మరియు మీరు కొత్త శక్తి మరియు బలంతో నిండిపోతారు. మరియు 5వది, ఇంట్లో ప్రతిరోజు సాయంత్రం శంఖం ఊదడం మరియు తులసి మాతకు జలం సమర్పించడం కూడా చాలా శక్తివంతమైన ఉపాయం. శంఖధ్వనితో ఇంట్లోని నకారాత్మక శక్తి ముగుస్తుంది మరియు తులసి మాత పూజ ఇంట్లో సుఖశాంతి మరియు ధన సంపదను ఆకర్షిస్తుంది. ఎక్కువ కాలం నుండి పూర్తి కాని పనులు అకస్మాత్తుగా పూర్తవుతాయి మరియు జీవితంలో కొత్త దారులు తెరుచుకుంటాయి. స్నేహితులారా, ఈ 5 మహా ఉపాయాలను మీరు నిజమైన మనసు మరియు శ్రద్ధతో చేస్తే మీ జీవితంలో పెద్ద పెద్ద మార్పులు చూడవచ్చు. శివయ్య, లక్ష్మీమాత మరియు శనిదేవుడి కృప మీపై సంపూర్ణంగా ఉంది. మీ జీవితంలో ఇంతకాలం ఉన్న చీకటి కష్టాలు అన్ని తొలగిపోతాయి. మరియు స్నేహితులారా, మేషరాశి వారు ఎప్పుడు సుఖ సంతోషాలతో ఆయురారోగ్యాలతో ఆనందంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఇలాంటి మరికొన్ని వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి. అలాగే కామెంట్ సెక్షన్ లో మాతా మేము మీ కుటుంబ సభ్యులమే అని తప్పకుండా కామెంట్ చేయండి. అందరికీ ధన్యవాదాలు.